వెల్కమ్ టు సైదాస్ కిచెన్. సో ముందు ప్రిపరేషన్ లేకుండా ఇన్స్టెంట్గా వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను ఈరోజు. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మురుమురే, చాలా హెల్దీ కదా ఇది. సో మురుమురే, రైస్ ఫ్లోర్ ఒక బౌల్ రైస్ ఫ్లోర్ తీసుకోండి. దెన్ నెక్స్ట్ ఇది కర్డ్ ఒక బౌల్, కర్రీ లీవ్స్, 1 టీ స్పూన్ నువ్వులు, జీలకర్ర 1 టీ స్పూన్, చిన్న అల్లం ముక్క నేను గ్రేట్ చేసి పెట్టుకున్నాను, ఇది 1 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్స్ కారం. సో ఇది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. సో దీనికి ఇలాంటి ఒక గిన్నె తీసుకొని దీంట్లో ఈ మురిమిరాలు వేసేసుకొని వాటర్ వేసుకొని ఒక 2 మినిట్స్ నానాక ఈ మురుమురేలు వాటర్లో నానబెట్టి ఇప్పుడు తీసేసుకున్నాను నేను. దీంట్లో ఈ బియ్యం పిండి, నెక్స్ట్ ఈ కారం, ఇందాక చూపించాను కదా అవన్నీ ఇంట్లో కలిపేసుకోవాలి, సాల్ట్, నువ్వులు, జీలకర్ర, అల్లం, కర్రీ లీవ్స్ వేసేసుకున్నాను, కరివేపాకు, కర్డ్, ఇవన్నీ ఇలా కలిపేసుకున్నాను. వేసుకొని బ్యాటర్ అంతా మనం వడల్లాగా చేసి పెట్టుకున్నాము. ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఈ లోపు మనం ఈ కడాయి పెట్టేసి ఆయిల్ వేసి పెట్టుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కే లోపల ఆ వడలన్నీ చేసి పెట్టేసుకుందాం. ఇదిగోండి, నేనైతే ఇట్లా వడలు చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. సో ఇప్పుడు వీటిని ఇందులో వేసేసుకోవడమే. మిక్స్ చేసేసుకోండి. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించేసుకోండి. ఇట్లా వేడి వడలు సాస్తో సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్ టేస్టీ ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి.